జేఎన్టీయూకే 3-2 బీటెక్ సిఎస్సిలో నెక్స్ట్ సబ్జెక్టు డెవాప్స్. సో దీని మీద ఇంపార్టెంట్ టాపిక్స్ ప్లస్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ముందుగా అయితే టాపిక్స్ చెప్తాను, దాని తర్వాత క్వశ్చన్స్ చెప్తాను. ప్లేలిస్టులన్నీ కూడా చెక్ చేసుకోండి మీరు ఖచ్చితంగా. అయితే ప్లేలిస్టులన్నీ ఉన్నాయి, అన్ని సెమిస్టర్స్ 3-2 కూడా స్టార్ట్ చేసి ఇవి కూడా చేస్తాం. జేఎన్టీయూ అనంతపురం పెట్టడానికి టైం లేదు, కాకపోతే వీలైతే మాత్రం ఎగ్జామ్స్ అప్పుడు ఖచ్చితంగా దాన్ని కూడా పెట్టడానికి ట్రై చేస్తానండి. మీకు ఇక తెలుసు కదా మన సంగతి. ఇక సిలబస్లో వెళ్ళి ముందు టాపిక్స్ చూద్దాం. అయితే డెవాప్స్ యూనిట్ 1 ఏంటంటే ఇంట్రడక్షన్ టు డెవాప్స్. ఇందులో దేని మీద ఎక్కువ ఇస్తాడు? షార్ట్ క్వశ్చన్స్, ఎస్డిఎల్సి అప్లికేషన్స్, అజైల్ మెథడాలజీ అప్లికేషన్స్, ఇంకా వచ్చేసరికి డెలివరీ ఆటోమేషన్ అంటే ఏంటి, ఇక రిలీజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, స్క్రమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, వాటి గురించి ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఎస్డిఎల్సి మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ అంతా ఎజైల్ మెథడాలజీ కాబట్టి దాని మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. దాని మించింది కూడా వచ్చింది, కానీ ఇప్పుడు ఎవరు అడగట్లేదు అంతదిగా అప్పుడే. అయితే డెవాప్స్ ఆర్కిటెక్చర్ మీద అయితే క్వశ్చన్ ఉంటుంది, అంటే లైఫ్ సైకిల్ మీద కానీ దాని మీద కానీ. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇందుట్లో ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి స్క్రమ్, కెన్బాన్, డెలివరీ పైప్ లైన్స్ గురించి విత్ ఎగ్జాంపుల్స్ అడుగుతాడు. అది యూనిట్ 1. యూనిట్ 2 చూసుకున్నట్టయితే జిట్, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. సో ఇందుట్లో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, జిట్ ఫీచర్స్ ఏంటి, జిట్ అప్లికేషన్స్ ఏంటి అని చెప్పేసి వాటి గురించి అడుగుతాడండి. ఇంకా పూర్తిగా నేను చెప్తాను. అయితే ఇక్కడ ఎక్కువ శాతం ఎస్ఏ క్వశ్చన్స్ అడిగేది ఏంటంటే వాటి రోల్స్, వాటి కోడ్. ఓకేనా? సో హౌ డూ యూ ఇంప్లిమెంట్ దిస్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక జిట్ ఫీచర్స్ గురించి అడుగుతాడు. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజరల్ స్టెప్స్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ జిట్ ఖచ్చితంగా అడుగుతాడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి జే యూనిట్ 2, ఎన్ యూనిట్ 2, కోడ్ కవరేజ్ విత్ సోనార్ క్యూబ్, వీటిలో అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. క్వాలిటీ అనాలిసిస్ మీద క్వశ్చన్ ఉంటుంది, అది యూనిట్ 2. యూనిట్ 3 చూసుకున్నట్టయితే బిల్డ్ ఆటోమేషన్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో ఇందుట్లో వాట్ ఈజ్ సిఐ అని చెప్పే షార్ట్ క్వశ్చన్ అడుగుతాడండి. ఇంకా తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ జెన్కిన్ పైప్ లైన్స్ అని చెప్పేసి డ్రా ది ఆర్కిటెక్చర్ ఆఫ్ జెన్కిన్స్ అని అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే వై సిఐ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది జెన్కిన్స్ ఆర్కిటెక్చర్ విత్ ఇట్స్ వర్క్ ఫ్లో అని చెప్పేసి ఇస్తాడు. లేకపోతేనేమో ఈ జెన్కిన్స్ మాస్టర్ మీద కానీ, నోడ్ మీద కానీ, ఏజెంట్ మీద కానివ్వండి అడిగేదానికి ఛాన్స్ ఉంది. హౌ డూ యూ ఎగ్జిక్యూట్ ఇన్ ప్రాజెక్ట్స్ అండ్ పైప్ లైన్స్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి యూనిట్ 4 కంటిన్యూస్ డెలివరీ అంటారు, సిడి. సో దీంట్లో షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కంటిన్యూస్ డెలివరీ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈస్ మెంట్ బై డాకర్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే డాకర్ కమాండ్స్ మీద ఏదన్నా రాయమని చెప్పేసి అడుగుతాడు. ఎస్ఏ క్వశ్చన్ చూస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్. ఇందులో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఫ్లో గురించి కానివ్వండి, లేకపోతే డాకర్ కంటైనరైజేషన్ మీద కానివ్వండి అడిగేదానికి ఛాన్స్ ఉంది. డాకర్ కామెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు కంటైనర్స్ యూస్ చేసి. ఓకేనా? ఇక అందుట్లో టెస్టింగ్ టూల్స్ ఉంటుంది కదా, ఇంట్రడక్షన్ టు సెలీనియం అండ్ ఇట్స్ ఫీచర్స్. సో ఎక్కువ శాతం జావా స్క్రిప్ట్ టెస్టింగ్ మీద ఇస్తాడండి, అది యూనిట్ 4. ఇక యూనిట్ 5 చూసుకున్నట్టయితే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఎన్సిబుల్. అయితే ఇందుట్లో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, రోల్స్, వీటి రోల్స్ గురించి అడుగుతాడు. ఓకేనా? లేకపోతే డిప్లాయ్మెంట్ యూజింగ్ ఎన్సిబుల్ గురించి అడుగుతాడండి. ఈ ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకున్నట్టయితే క్యూబ్నెట్స్, నేమ్ స్పేసెస్, రిసోర్సెస్ మీద కానివ్వండి, సిఐసిడి మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. హౌ డూ యూ డిప్లాయ్ యాప్స్ ఆన్ ఓపెన్ షిఫ్ట్ కంటైనర్ పాడ్స్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాము. క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాట్ ఈజ్ ఎస్డిఎల్సి, ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఫేసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎస్డిఎల్సి అని ఎస్ఏ క్వశ్చన్ ఇస్తాడు. లేకపోతేనేమో ఎజైల్ మెథడాలజీస్ అప్లై ఫర్ 4 values in different ways to guide the development and deliver of high quality working software. Support this statement with an explanation of these 4 values అని చెప్పేసి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి ఎలా ఉంటుంది అనమాట, ఎజైల్ మెథడాలజీలో ఇంకో స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇమ్మంటాడు ఎజైల్ మెథడాలజీ మీద. అలాగే ఎస్డిఎల్సి అడ్వాంటేజెస్ ఏదైతే ఉంటాయో ఆర్గనైజేషన్లో వాటి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత
వేరియస్ కాంపోనెంట్స్ దట్ కన్స్టిట్యూట్ ది డేవాప్స్ ఆర్కిటెక్చర్ విత్ ఎ నీట్ డయాగ్రామ్ అని చెప్పేసి ఎస్ఏ క్వశ్చన్ ఇస్తాడు. లేకపోతేనేమో లేకపోతే అంటున్నాను కానీ ఏబీ క్వశ్చన్స్ కింద ఇస్తాడండి మీకు ఎస్ఏ క్వశ్చన్స్. సో ఇందుట్లో వచ్చేసరికి వేస్ట్ అండ్ హార్డ్షిప్ ఇన్ ఇంప్లిమెంటింగ్ లీన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని చెప్పేసి దాని మీద కేటగిరీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద షార్ట్ నోట్స్ రాయమని చెప్పేసి అడుగుతాడు. ఇక వచ్చేసరికి డెవాప్స్ పైప్ లైన్ గురించి వాటి వేరియస్ స్టేజెస్ ఏవైతే ఉంటాయో డెవాప్స్ పైప్ లైన్లో దాని గురించి రాయమంటాడు. ఇక 3 ways ఆఫ్ అండర్పిన్నింగ్ ప్రిన్సిపల్స్ ఫ్రమ్ విచ్ ద డెవాప్స్ బిహేవియర్స్ అండ్ ప్యాటర్న్స్ ఆర్ డిరైవ్డ్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత ఎలా ఉంటుందంటే క్వశ్చన్ రైట్ ఏ షార్ట్ నోట్స్ అని చెప్పేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అని కానీ కంటైనరైజేషన్ కానీ మైక్రో సర్వీసెస్ గురించి కానీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్టయితే అది కానీ ఆర్కెస్ట్రేషన్ గురించి కానీ అడుగుతాడు. ఇక మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే ఎజైల్కి డెవాప్స్కి కంపారిజన్ అడుగుతాడు, ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్. ఇక తర్వాత డెవాప్స్ ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో దాని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి దాన్ని సపోర్ట్ చేయమని చెప్పేసి సపోర్ట్ చేస్తూ రాయమని 4 లైన్లు అడుగుతాడండి. ఇక వేరియస్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ డెవాప్స్ అడాప్షన్ కంపల్సరీ క్వశ్చన్ అండి ఇది. ఇక తర్వాత కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటని చెప్పేసి అడుగుతాడు. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో వాటికి ఉన్న ఫ్యూ బెనిఫిట్స్ ఏంటి ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ వలన అని చెప్పేసి అడుగుతాడండి. ఇక మినిమమ్ ఆఫ్ 7 మెట్రిక్స్ అని ఈ ఏవైతే ఉంటాయో మానిటర్ చేయడానికి ఈ కంటిన్యూస్ డెలివరీ ఇంప్లిమెంటేషన్కి ఆర్గనైజేషన్లో సో వాటి గురించి కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. ఇక ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అందుట్లో క్రిటికల్ కాంపోనెంట్ ఆఫ్ డెవాప్స్ అది ఉంటుంది కదా, సో దాని మీద ఒక సపోర్ట్ స్టేట్మెంట్ అడుగుతాడండి, దాని గురించి చేయమంటాడు. ఇక తర్వాత కంపారిజన్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. దేనికి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్కి కంటిన్యూస్ డెలివరీకి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్కి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్కి, కంటిన్యూస్ డెలివరీకి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఈ మూడింటి మీద అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డెలివరీ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ మీద ఈ మూడింటికి కంపారిజన్ రెండు పరంగా ఏబిసిడి కింద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత ఏంటంటే ఎక్కువ శాతం సపోర్ట్ స్టేట్మెంట్స్ ఇస్తాడండి, ఓకేనా. సో అందుట్లో ఈ డెవాప్స్ గురించి అసెస్మెంట్ ప్రొవైడర్స్ ఉంటాయి కదా వాటి మీద ఇవ్వచ్చు, ఓకేనా. లేకపోతేనేమో డెవాప్స్ మెచ్యూరిటీ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడండి. వాటి ఫేజెస్ ఏవైతే ఉంటాయో నీట్ డయాగ్రామ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇక తర్వాత 4 key tenets ఆఫ్ డెవాప్స్ మీద ఒక క్వశ్చన్ అడుగుతాడు. సో ఎకో సిస్టమ్స్ ఉంటాయి కదా, నేచర్ ఎకో సిస్టమ్స్ ఉంటుంది కదా, సో దాంట్లో యూజ్ చేసే వాటిని మనం ఈ బెంచ్ మార్క్ ఉండే ఏదైతే ఉంటుందో అసెసింగ్ చేయడానికి ఈ మెచ్యూరిటీ ఆఫ్ డెవాప్ ప్రాక్టీసెస్ దాని గురించి రాయమని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే బిజినెస్ బెనిఫిట్స్ ఆఫ్ డెవాప్స్ మెచ్యూరిటీ గురించి అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇవి వచ్చేసరికి ఏంటంటే క్వశ్చన్స్ అనమాట. సో ఇందాక చెప్పినేమో టాపిక్స్, ఇప్పుడు చెప్పినేమో క్వశ్చన్స్. జాగ్రత్త చదువుకోండి. ఈ సిలబస్ కనుక సేమ్ అయినట్టయితే జేఎన్టీయూ ఏ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందంటే చూసుకోండి జాగ్రత్తగా, ఓకేనా. ఐ విష్ ఆల్ ది బెస్ట్.